సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 54 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు, నెక్స్ట్ ఏ పే స్కేల్ ప్రకారం ఎంతెంత అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్లు కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి టోటల్గా 54 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో సీరియల్ నెంబర్ 54లో కనుక చూసుకున్నట్టయితే కనుక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 20 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 6 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి 3, ఎస్సీ వరకు 2, ఎస్టీ వరకు 6 వేకెన్సీస్తో పాటు ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పైన 21,700 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం శాలరీ వచ్చేటువంటి పోస్టులకు వచ్చేసరికి 1000 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు అప్లికేషన్ ఫీజుగా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ పే స్కేల్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పోస్టులకు వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఏదంటే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది 5754 అని చెప్పేసి. ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీరు ఏదైనా ఒక విభాగంలో మినిమం 50% మార్కులతో జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి మెయిన్స్ కానీ ఎటువంటి ప్రిలిమ్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన సిలబస్తో పాటు అడ్మిట్ కార్డు హాల్ టికెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకి ఇక నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ జోధ్పూర్ నుంచి అయితే మనకి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టింగ్ అనేది మనకి జోధ్పూర్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి April 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక May 7 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.